అమ్మో, ఈ రూమ్ లో అస్సలు వద్దు. ఎక్కడ పెడదాం? ఇది ఓపెన్ అవ్వట్లేదేంటి? ఇందులోనే పెడదాం. ఇక్కడేం చేస్తున్నావు? అమ్మయ్యా, చూడలేదు మూట. నిన్నే. మంచినీళ్ళు తాగడానికి వెళ్ళానండి. రూమ్ లో బాటిల్ ఉందిగా? అది కూల్ లేదు. నిజమండి, నేను ఇప్పుడేం అనలేదుగా. మీరు అలా చూస్తుంటే నేను అలాగే చూస్తానులే. పదా. దాన్ని వెంకట్ ఓ పట్టాన నమ్మడే. అది నమ్మేట్టు ఏది చేయదు కదా అమ్మమ్మ. పద, మూట తెచ్చేద్దాం. పద తెచ్చి భువనేశ్వరి ఆంటీ గదిలో పెట్టేద్దాం. అదేంటే, దాని గదిలో పెడితే మనం ఇంత చేసే ఉపయోగం ఏముంది? మంగనే కదా నువ్వు దొంగని చేయాలని చూసింది. నా ప్లాన్ అది కాదమ్మమ్మ. ఇద్దరు తెల్ల రెక్క కొట్టుకుని నిజాన్ని బయట పెట్టడం. ఆ రూట్లో పెడుతున్నావా? అట్ట అయితేనేగా అమ్మమ్మ మామయ్య గారి ముందు నేను చెప్పిన మాట నిలబడేది, ఆయనకి నిజాలన్నీ తెలిసేది. కరెక్ట్ అమ్మా, కడువు లోపలే చేసేసావు. నువ్వు గ్రేట్. పదండమ్మమ్మ, మూట స్థలం మార్చేద్దాం. మార్చేద్దాం. జల ప్రవాహ పావితస్థలే గలే బలంబ్య లంబితాంబుజంగ తుంగ మాలికాం ఢమఢమఢమఢమన్నినాదవఢమర్వయం చండ తాండవం తనోతు న శివం 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 జటాకటాహ సంభ్రమ భ్రమల్లిలింపనల్చరీ విలోల వీచివన్. అయ్యో, పడుకుని ఉండదేమో. ఎవరు ఈవిడా? మంగ డబ్బు ఇవ్వదేమో అన్న ఇదిలో ఉంటది కదా. చూద్దాం రా. శివం శివం గలేవలం శివం భుజంగతుం శివం. రా. పద. ఓసిని పడుకుందే. మనకి కావాల్సిందే ఇదే అమ్మమ్మ. మరి అది ఇవ్వండి, అక్కడ పెడదాం. ఇదెందుకే? అదే రేపు ఫినిషింగ్ టచ్ కి. ఓ సరే. పదండి. తొందరగా రా. అయ్యో, తెల్లారెప్పుడు అవుతుందని ఆత్రంగా ఉంది. అవుతుందమ్మమ్మా. తెల్ల మొహాలేసుకొని వాళ్ళొత్తారు, మావయ్య గారు నిజం తెలుసుకుంటారు. ఆ దేవుడు శాసించాడు, ఈ గంగ పాటించింది.
అమ్మా మొత్తం దొంగలు ఎత్తుకుపోయారని అందరూ నమ్మేయాలి. నాకు మూటిచ్చారన్న సంగతి తెలియనేకూడదు. బ్లెస్ మీ ప్లీజ్. అమ్మవారి ఆశీర్వాదం నాకే ఉంటుందిలే. ఇక ఈ నాటకాన్ని రక్తి కట్టించాలి. మామయ్య గారు, అమ్మమ్మ గారు, పెద్దమ్మ, అందరూ రండి. సిద్ధు, గంగా, అమ్మమ్మ, మామయ్య. అమ్మమ్మ, అమ్మమ్మ, మామయ్య, అందరూ రండి. ఘోరం జరిగిపోయింది మామయ్య. ఏంటమ్మా? అమ్మమ్మ, ఆ మంగ మొదలు పెట్టేసినది. దానికి బ్యాడ్ టైం మొదలైనట్టు దానికి తెలియదుగా. పద పద పద, దానికి కట్టుగా తెలియదా విందా, ఏదో ఒకటి చెప్తుంది కదా. పద పద పద. అమ్మమ్మ, మామయ్య, పెద్దమ్మ, ఘోరం జరిగిపోయిందమ్మమ్మ. మామయ్య, ఏమైంది? ఏమైందమ్మా మంగ? ఏమైంది? పొద్దున్నే అలా అరుస్తున్నావు? చూడండి అమ్మమ్మ, డబ్బు నగలు కనిపించట్లేదు. ఏమో అమ్మమ్మ, రాత్రి ఇంట్లో దొంగలు పడ్డట్టున్నారు, ఎత్తుకెళ్ళిపోయినట్టున్నారు. వామ్మో, ₹1,00,00,000 డబ్బే, విలువ కట్టలేని నగలే మొత్తం పోయాయా? అమ్మో, నా డబ్బు నగలు పోయాయి బాబోయ్. నా డబ్బు నగలు పోయాయి బాబోయ్. బాబోయ్, నా డబ్బు నగలు. మీరు ఊరుకోండి ఆంటీ. ఏంటి ఊరుకునేది? ఆంటీ అప్పటికే చెబుతూనే ఉండాది. నువ్వు విన్నావా? లక్ష్మి వెళ్ళిపోతుంది అన్నావు. పెద్దమ్మ గారు నీకు బంత పాడారు. ఇప్పుడేమైంది? నా లక్ష్మి పోయిందే, తీసేసుకున్నా బాగుండేది. పోయినాక ఇంకా అనుకుని లాభమే ఉండదమ్మమ్మా. మరే నష్టమే మిగిలింది. అసలు మన ఇంట్లో దొంగలు పడ్డమేంటి? చాలా ఆశ్చర్యంగా ఉందే. అవునా అన్న? కనపడుతుంది కదండి, నమ్మాలి. నా బీరువాలో కూడా చాలా క్యాష్ ఉంది. దొంగలు పడుంటే అవి కూడా ఎత్తుకెళ్ళిపోవాలి కదా. రాగానే ఇవి కనబడేసరికి మొత్తం ఇవే అనుకుని ఉంటారు మావయ్య గారు. వెంకట్, పోలీసులకు ఫోన్ చేయరా. చెయ్యి బాబు, నా డబ్బు, నా నగలు. చేస్తారులే ఆంటీ, మీరు అడగకండి. మీరు చెయ్యండి. చెయ్యి. వాళ్ళు జంబల్ దొంగలు, అస్సలు దొరకరు. బావగారు ఆగండి. ఎందుకు వాడిని ఆపుతున్నావు? మామయ్య గారు చెప్పాక నాకెందుకో అనుమానంగా ఉండదు పెద్దమ్మ గారు. వచ్చింది నిజంగా దొంగలే అయితే ఇల్లు మొత్తాన్ని ఊడ్చేస్తారుగా. కనపడిన దాంతోనే సరిపెట్టుకోరు కదా. కరెక్ట్ గంగా, దొంగలకి ఆసక్తి ఉంటుందమ్మా. బయట ఇంతుందంటే లోపల ఇంకెంతుంటుందో అనుకుంటారు. మొత్తం కొల్లగొట్టేయాలని చూస్తారు. కనబడుతున్న దాంతో ఆగరు. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు? ఏమంటాము, ఇంట్లో వాళ్లే ఎవరైనా చేతి వాటం చూపించారేమో అనిపిస్తోంది. జగదీశ్వరి గారు, అలాంటి బుద్ధులు ఇంట్లో ఎవరికి లేవండి. అయ్యో, ఉన్నారని కన్ఫర్మ్ చేయట్లేదు హరిగారు. పోలీసులొచ్చి వెతికి వాళ్ళకెవరన్నా దొరికితే మన పరువు పోతుంది కదా అని ముందు జాగ్రత్తగా చెప్తున్నానంతే. నా అనుమానం నిజం కాకూడదు. ఒకవేళ అయినా పోలీసులు రాకపోతే మన మర్యాద గడప దాటదు కదా అని.
లేదు. అమ్మమ్మ, వేరే ఉద్దేశం లేదని నువ్వన్నా మావయ్య గారిని అవమానించినట్టే అర్థం వస్తుందమ్మమ్మా. ఆ అనుమానం నీకెందుకు వస్తుంది? నానమ్మగారు చెప్పిన దాంట్లో తప్పేం లేదు కదా. ఆవిడ ఈ ఇంటి ప్రతిష్ట బజార్న పడకూడదనేగా చెప్తున్నారు. అవును, నిజమే కదా. ఇంట్లో వాళ్ళ పని అయితే ఇక్కడే తెలిపోతుంది కదా. ఇక్కడ దొంగలు ఎవరున్నారా? అదేగండి చెప్పింది. ఎత్తుకెళ్ళింది చంబల్ దొంగలే. ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు. అయ్యో, చంబల్ దొంగలా? వాళ్లే ఎత్తుకెళ్లారని నీకెట్ట తెలుసు మంగా? నువ్వేమైనా చూసావా? నీ కళ్ళ ముందే దొంగతనం జరిగిందా? ఆ సమయంలో నువ్విక్కడే ఉండావా? అంటే ఇక్కడేం చేస్తున్నావు? మంచినీళ్ళు తాగడానికి వెళ్ళానండి. రూమ్ లో బాటిల్ ఉందిగా. అది కూల్ లేదు. మంగా, మీరేంటండి అంత డౌట్ గా చూస్తున్నారు? నాకేం తెలీదు. నువ్వు రాత్రి గదిలో లేవుగా. అడిగితే వాటర్ తాగడానికి వెళ్ళానని చెప్పావుగా. అయితే నాకు తెలిసినట్ట. తెలిస్తే అప్పుడే మీకు చెప్పేదాన్నిగా. అమ్మ తోడు, ఈ పాప నేను చూడలేదు. మరి చంబల్ దొంగల పని అని పేరుతో సహా ఎలా చెప్పావు? ఎలా అంటే అదే ఎలా అమ్మా? నిన్న ఉదయం టీవీలో వస్తుందమ్మమ్మా. నగరంలో చంబల్ దొంగలు దిగారు, జాగ్రత్తగా ఉండమని చూపించారు. ఆ రాత్రి దొంగతనం జరిగింది కదా, వాళ్ళ పని అనిపించి అన్నానంతే. అంతకు మించి నాకేం తెలీదు. నేను కర్పూరం ఆర్పమన్నా ఆర్పుతాను. నువ్వు కొంపలే ఆర్పుతావే, కర్పూరం ఆర్పడానికి వెనకాడతావా? సర్లేవే, ఇక మీ ఇష్టం హరిగారు. పోయింది ఎలాగో పోయింది. ఇది ఎంతటితో వదిలేద్దామంటే వదిలేద్దాంలేండి. వదిలేయడం దేనికండి? అనుమానం అయితే రేజ్ అయింది కదా, వెతుకుదాం. వద్దులేండి హరిగారు. ఏంటండి వద్దు? అంటించాల్సిందే అంటించేసి వద్దంటే ఊరుకుంటామా? వెతకాల్సిందే. అమ్మమ్మ వద్దంటుంది కదా పెద్దమ్మా. లేదు గంగా, వెతుకుదాం. అంత డబ్బు నగలు పోతే ఎలా వదిలేస్తాం? ఇల్లంతా వెతకాల్సిందే. వచ్చిన అనుమానానికి క్లారిటీ రావాల్సిందే. అవును వెంకట్, రావాల్సిందే. లేకపోతే చెప్తాన్రా, వెతకండ్రా. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. అవునక్క, అంతా తేలిపోవాలి. వెతుకుదాం పదండి, వాళ్ళందరూ అటు చూస్తారులే. మంగమ్మా, రామ్మా, మనం కూడా వెతుకుదాం. లేదంటే బాగోదు. దొరికితే నాకు బాగోదే. అయ్యో ఏంటమ్మా? రా 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 రా. ఇటు రామ్మా. పద.
గంగా దొరికిందా? ఎక్కడ దొరకలేదు. అమ్మో ఇప్పుడే ఉంటారు జగదీశ్వర్ గారు, ఎక్కడా దొరకలేదు. ఇంకా ఇల్లు మొత్తం పూర్తిగా వెతకలేదు కదండి. ఇంకెక్కడ ఉంటాయని మీ అనుమానం అండి? మీరు మమ్మల్ని చాలా ఘోరంగా అవమానిస్తున్నారు. అయ్యో, నేను వద్దనే అన్నాను, మీరే వినలేదు. మొదలు ఎలాగో పెట్టారు, అంత కూడా చూడాలిగా. మీరసలే పోలీసులు, మీకు నేను చెప్పాలా ఏ చోటు వదలకుండా చూడాలని? మీరే అసలు చెప్పాలి. వద్దంటే వదిలేయండి, ఇంతటితో ఆపేద్దాం. పోయింది ఎలాగో పోయింది కదండి. పోవడం ఏంటి? నా నగలు, నా డబ్బు. అక్క, ఇల్లంతా వెతుకుదాం, ఎక్కడ వదలొద్దు. ఇంకెక్కడని వెతుకుతాం మావయ్య గారు? ఆంటీ, డైనింగ్ టేబుల్ దగ్గర కబోర్డ్ చూసారా? లేదమ్మా. అక్కడ కూడా చూడాలి. చూద్దాం, పదండి పదండి. అక్కడ, అక్కడే రండి చూద్దాం, రండి. అక్కడెందుకు పెడతారు? ఏం పెట్టరు. చూస్తేనే కదా తెలిసేది మంగా. మామయ్య గారు ఏ చోట వదలొద్దని ఆర్డర్ వేశారు కదా, చూసేసేద్దాం రండి. దేవుడా దేవుడా దేవుడా, చేతికిచ్చినట్టే ఇచ్చి నా చేతికి అందకుండా చేస్తున్నావా? ఇప్పుడు ఏం చేయాలి? ముందు అసలు ఎవరి మీదకి తోయాలి ఇప్పుడు? రండి 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 చూద్దాం. పదండి పదండి, వెతుకుదాం పదండి. పదండి. రారా. ఇందులో ఏమన్నా ఉందాం చూడండి. ఇక్కడేగా పెట్టాను, ఎక్కడికి పోతాయి? ఏమయ్యాయి? నువ్వు చెప్పింది కరెక్టే మంగా, ఇక్కడ లేవు. మేం చెప్తుంది అదే కదా, పని కట్టుకొని అనుమానిస్తున్నారు. కనపడుతోంది. అత్తయ్య, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నువ్వు వాళ్ళ ఇంట్లో పోతే వెతికించవా? అప్పుడు వాళ్ళు ఏమన్నా అంటారా? అస్సలు అనం బాబు, ఫుల్ కోఆపరేట్ చేస్తాం. మేము చేస్తున్నాంగా, ఇంకెక్కడ వెతకాలో చెప్పండి, వెతుకుతాం. సరేనండి, ఇంకెక్కడ వెతకాలి గంగా? భువనేశ్వరి ఆంటీ గదిలో వెతికారా? మరి అక్కడ కూడా వెతకాలి కదా. అక్కడెందుకుంటాయి? నా డబ్బు, నా నగలు ఆ దొంగలు అక్కడ పెడతారా? ఏమో చూడాలి కదా ఆంటీ. అంతా వెతికి ఆడ వెతకకపోతే బాగోదు. మరి దొరికితే నీకు నాకు బాగుంటుంది కదా. సర్లేండి, ఎవరికి బాగుంటుందో ఎవరికి బాగుండదో అక్కడికి వెళ్ళాక కనిపించకపోతే అప్పుడు చెప్తా. పదండి.